ఈ రోజు మన వీడియోలో 2 భారీ అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట. హోండా కంపెనీ వాళ్ళ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, అలానే హీరో కంపెనీ వాళ్ళ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్. ఈ 2 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సంబంధించిన డిజైన్ పేటెంట్స్ అనేవి భారతదేశంలో ఆ 2 కంపెనీస్ కూడా అప్లై చేయడం జరిగింది. మరి ఏంటి ఎలక్ట్రిక్ బైక్స్, అవి చూడడానికి ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఫస్ట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే అనమాట హోండా కంపెనీ వాళ్ళ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అనమాట. సో మీరు గమనిస్తే హోండా కంపెనీ వాళ్ళు ఇప్పటికే హోండా సంబంధించిన యాక్టివా కానివ్వండి, లేకపోతే హోండా యాక్టివా సంబంధించిన QC1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయి. 2 స్కూటర్స్ ఆల్రెడీ లాంచ్ చేసి ఫెయిల్ అయిన సందర్భం అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇప్పుడు భారతదేశ మార్కెట్ కోసం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్ట్రాటజీని కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. ఇప్పుడు హోండా కంపెనీ వాళ్ళు షిఫ్ట్ అయింది ఏంటంటే, స్కూటర్ సెగ్మెంట్ కాకుండా భారతదేశ మార్కెట్ లో ఎక్కువగా సేల్ అవుతున్నాయి, 2 వీలర్ లో ఎక్కువ సేల్ అయ్యి మోటార్ సైకిల్స్ అనమాట. ఆ సెగ్మెంట్ లో ఫోకస్ చేసి ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ ని డెవలప్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఒకసారి మనం ఈ బైక్ సంబంధించిన డిజైన్ చూడగానే అర్థమవుతుంది ఏంటంటే, ఇది ఒక 100cc లేకపోతే ఒక 125cc సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ బిల్డ్ చేస్తున్న ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ బైక్ లాగా కనిపిస్తుంది అనమాట. సో మీరు చూస్తే ఒక ఫ్లాట్ సీట్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఇందులో మనకి రేర్ సైడ్ వచ్చి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్, ముందు వైపు వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉండబోతున్నట్టుగా మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో మోస్ట్లీ మనం పెట్రోల్ బైక్ సెగ్మెంట్స్ లో ఏదైతే ఉంటుందో, ఫ్లాట్ సీటు ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్స్ ఏదైతే ఉంటుందో అలాంటి బైక్ తోనే మనకి మార్కెట్ లోకి అయితే రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే సింపుల్ కమ్యూటర్ టైప్ బైక్ లాగా అయితే కనిపిస్తుంది క్లియర్ గా. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ముందు వెనక కూడా మనకి డ్రమ్ బ్రేక్ సిస్టమ్ తోనే ఎలక్ట్రిక్ బైక్ అయితే అందించబోతున్నారు అనమాట. దీంతో పాటుగా మనకి రౌండ్ షేప్డ్ హెడ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా మనకి అనలాగ్ సంబంధించిన డిజిటల్ మీటర్ అయితే యూజ్ చేసే అవకాశం, లేకపోతే డిజిటల్ కూడా అవకాశం అయితే ఉంది. బట్ ఈ షేప్ చూసుకున్నట్లయితే మాత్రం డిజిటల్ మీటర్ వచ్చి రౌండ్ షేప్ లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇందులో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్ అనమాట. ఇక్కడైతే బ్యాటరీ ప్యాక్ పొజిషన్ అయితే యూజ్ చేయబోతున్నారు. సో ఈ ఆర్టికల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇందులో 2 డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేయబోతున్నారు అనే సమాచారం అయితే చెప్తున్నారు అనమాట. ఒక్కొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి 1.5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. 2 కెపాసిటీ చూస్తే 3 kWh బ్యాటరీ ప్యాక్ అని చెప్తున్నారు. సో మనకి బైక్ సంబంధించిన మోటార్ స్పెసిఫికేషన్స్ అయితే తెలియదు కాబట్టి ఆ రేంజ్ అనేది మోస్ట్లీ మోటార్ పవర్ మీద డిపెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ యావరేజ్ గా ప్రెసెంట్ మనకి 1 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని మనం క్యాలిక్యులేట్ చేస్తే రేంజ్ మనకి ఒక 120 km వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇది అగైన్ మనకి మోటార్ కెపాసిటీ మీద కూడా డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మోటార్ పవర్ పెరిగే కొద్దీ ఆ రేంజ్ తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. అయితే రేర్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హబ్ మోటార్ లాగా అయితే కనిపించట్లేదు అనమాట. లేదంటే మొత్తం ఈ ఇమేజ్ లో కూడా ఎంటీగానే ఉంది కాబట్టి మనకి క్లారిటీ అయితే లేదు. ఐదర్ హబ్ మోటార్ పెట్టొచ్చు, లేకపోతే మనకి మిడ్ డ్రైవ్ మోటార్ కింద అంటే బెల్ట్ కానివ్వండి, చైన్ డ్రైవ్ మోటార్ కూడా రావచ్చు అనమాట. దాని మీద అయితే స్పష్టత అయితే లేదు. ఏదైనా ఒక బైక్ సెగ్మెంట్ లో వాళ్ళ మార్కెట్ లో చూసుకున్నట్లయితే పెట్రోల్ సెగ్మెంట్ లో స్పీడ్ చూసుకున్నట్లయితే 100-120 వరకు కూడా స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. మినిమం అనుకుంటే ఒక 80 km వరకు టాప్ స్పీడ్ అనేది ఒక బైక్ లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మనకి ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రకారంగా చూసుకున్నా కూడా సో మనకి ఒక 70 km వరకు కూడా మనకి టాప్ స్పీడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కారణం ఏంటంటే వీళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీగా బైక్ ని తీసుకొస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఆ సీట్ కానివ్వండి, వాళ్ళు బ్రేకింగ్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్ కాకుండా డ్రమ్ బ్రేక్స్ కానివ్వండి, అలానే బేసిక్ డిజైన్ తో అంటే ఆల్రెడీ ప్రూవెన్ ఓల్డ్ స్కూల్ టైప్ డిజైన్ లోనే మనకి బైక్ అయితే కనిపిస్తుంది కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్ ని టచ్ చేస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. ఇక ఎలాగో ఈ బ్యాటరీ ప్యాక్ వచ్చి NMC కానివ్వండి, LFP బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే స్వాపబుల్ బ్యాటరీస్ అని చెప్తున్నారు. సో అగైన్ మళ్ళీ హోండా కంపెనీ అలా తప్పు చేస్తున్నారా అనే డౌట్ అయితే వస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ గా హోండా సంబంధించిన యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్వాపబుల్ టెక్నాలజీ తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు కూడా ఇందులో మళ్ళీ స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్స్ అని చెప్పి బ్యాటరీ సర్వీస్ కింద తీసుకొచ్చారు అనుకోండి, కొన్ని లొకేషన్స్ కి బైక్ పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. లేదు కస్టమర్స్ కి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఇస్తారంటే కనుక అది వేరే విషయంలోకి వెళ్తుంది అనమాట. ఒకవేళ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కింద తీసుకొస్తే వెహికల్ కాస్ట్ చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సుమారుగా మనం ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఒక ₹1,00,000 లోపు ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదనమాట. సో అదొక ఆప్షన్ అయితే ఉంది. బట్ యాజ్ ఆఫ్ అయితే మాత్రం దీనికి సంబంధించిన కంప్లీట్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వలేదు. బట్ మనకు కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం మనకి ఇందులో డ్రమ్ బ్రేక్స్ కానివ్వండి, అలానే ఫ్లాట్ సీట్ లాంటివి కానివ్వండి, ఇక్కడ చార్జర్ పొజిషన్ లాంటివి అయితే మాత్రం తెలుస్తున్నాయి అనమాట. మరి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏ ప్రైస్ లోకి వస్తే మార్కెట్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది? ప్రెసెంట్ అయితే మనకి ఈవీ మార్కెట్ ప్రైస్ ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ప్రెసెంట్ మూవ్ అవుతుంది. ముఖ్యంగా బ్రాండెడ్ సెగ్మెంట్స్ కూడా ₹1,00,000, ₹1,10,000 సెగ్మెంట్ టార్గెట్ చేస్తుంది. ఈవెన్ ఈ బైక్ కూడా ₹1,00,000 నుంచి ₹1,20,000 ప్రైస్ సెగ్మెంట్ ని టార్గెట్ చేసి ఆ 3 kWh బ్యాటరీ ప్యాక్ లో తీసుకొస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉండొచ్చు. బట్ అగైన్
ఇది వీళ్ళ బ్యాటరీ సర్వీస్ కింద తీసుకొస్తారా లేకపోతే విత్ బ్యాటరీ ప్యాక్ తో కస్టమర్లకు అందిస్తారా అనేది మాత్రం ఇంకా అయితే స్పష్టత అయితే రాలేదు. ఇక రెండో చూసుకున్నట్లయితే మనకి హీరో కంపెనీ నుంచి అనమాట. హీరో కంపెనీ వాళ్ళు తమ వేద యూ బైక్ సంబంధించిన డిజైన్ అయితే పేటెంట్ అయితే చేశారు భారతదేశ మార్కెట్ లో అనమాట. సో ఇది కూడా వేద సంబంధించిన వర్టికల్ నుంచి ఒక ఎలక్ట్రిక్ బైక్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ బైక్ చూసినట్లయితే కాస్త పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ బైక్ లాగానే కనిపిస్తుంది. అరౌండ్ ఒక 150 నుంచి 200 cc బైక్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. స్పోర్ట్ లుక్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే కనిపిస్తుంది మనకి. అలానే ఇది అగ్రెసివ్ స్ట్రీట్ ఫైటర్ డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట బైక్ పరంగా. ముందు వైపు వచ్చి మోనో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది అనమాట. అలానే మనకి అప్ రైట్ హ్యాండిల్ బార్ అయితే కనిపిస్తుంది. అలానే సింగిల్ సీట్ కనిపిస్తుంది. అలానే మనకి స్వింగ్ ఆర్మ్ కూడా ఇక్కడ అయితే కనిపిస్తుంది అనమాట ఈ బైక్ డిజైన్ లో. అలానే టైర్స్ పరంగా చూసుకుంటే ముందు వెనక కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా మోటార్ చూస్తే మిడ్ డ్రైవ్ మోటార్ లాగా అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒకసారి బైక్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇది బడ్జెట్ లో వచ్చే ఎలక్ట్రిక్ బైక్ అయితే కనిపించట్లేదు. ఇది మోస్ట్లీ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ కింద అయితే మాత్రం కనిపిస్తుంది అనమాట. ఇక హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు అయితే దీనికి సంబంధించిన పేటెంట్ అయితే అప్లై చేశారు. దీని డిజైన్ నెంబర్ చూస్తే 4784300001 అనమాట. ఆల్రెడీ మన ప్రీవియస్ గా కొన్ని ఎక్స్పోస్ లో దీనికి సంబంధించిన రియల్ ఇమేజ్ కూడా లీక్ అవడం జరిగింది. మనకు ఒరిజినల్ ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అనమాట. క్యామోఫ్ లుక్ డిజైన్ తో కొన్ని ఎక్స్పోస్ లో అయితే రివీల్ చేశారు అనమాట. అగైన్ ఇక్కడ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ గా ఎంత బ్యాటరీ ప్యాక్ అనేది మాత్రం రివీల్ చేయలేదు. కానీ పేటెంట్ సంబంధించిన ఇమేజ్ చూస్తే మాత్రం కొంచెం పెద్ద బ్యాటరీ ప్యాకే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అలానే సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఈ బైక్ లో అయితే అందిస్తున్నారు అనమాట. రేర్ సైడ్ అయితే మాత్రం మోనోషాక్ సస్పెన్షన్ తోనే ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది. సో కొంచెం పవర్ఫుల్ మోటార్ ని ఎలక్ట్రిక్ బైక్ లో యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సుమారుగా 100 km/h కన్నా ఎక్కువ టాప్ స్పీడ్ మన ఎలక్ట్రిక్ బైక్ లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో యూజువల్ గా అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఏదైతే ఉంటుందో కొంచెం హై పర్ఫార్మెన్స్ బైక్స్ లోనే యూజ్ చేస్తారు. నార్మల్ గా వాడే ఒక 100-125 cc బైక్స్ లో ఎక్కువగా మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే చూస్తూ ఉంటాం. అందులో మీకు 150 నుంచి 200 cc అరౌండ్ ఈ బైక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాను అనమాట. సో దాన్ని బట్టి యూఎస్డి సస్పెన్షన్ యూజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అగైన్ దీంట్లో మనకి ముందు వైపు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది మాత్రం యాజ్ ఆఫ్ నో కంపెనీ నుంచి అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో మన హీరో మోటార్ కాప్ కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ మాత్రం మార్కెట్ లో చూసాం. ఇక మీదట ఎలక్ట్రిక్ బైక్ కూడా త్వరలోనే మార్కెట్ లోకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి ఈ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి ఎప్పుడు రావచ్చు, దీని ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కనుక యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఇది ఇంకా పేటెంట్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి 2026 సంవత్సరం ఎండింగ్ కానీ 2027 సంవత్సరంలో కానివ్వండి ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే మనం మార్కెట్ లోకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి ప్రైసింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇందులో హై పర్ఫార్మెన్స్ బైక్ అన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి సుమారుగా ఒక 1,80,000 రూపాయల నుంచి 2,50,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో టార్గెట్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. దాని యొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ప్రకారంగా వేరియంట్స్ పరంగా కూడా ఈ ప్రైస్ అనేది డిపెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని బట్టి ఒక క్లారిటీ ఏంటంటే హోండా కంపెనీ వాళ్ళు అయితే మాత్రం భారతదేశ మార్కెట్ లోకి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ ని తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ డిజైన్ పరంగా కాస్త ఓల్డ్ స్కూల్ డిజైన్ లాగా అయితే కనిపిస్తుంది. బట్ హీరో కంపెనీ వాళ్ళు అయితే మాత్రం పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ తో మార్కెట్ లోకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది హోండా మరియు హీరో ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండి. హోండా మరియు హీరో ఎలక్ట్రిక్ బైక్ సంబంధించి మీరు ఏ కంపెనీ బైక్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పిలిస్తే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.